శ్రీశ్రీని ప్రతి రచయిత ప్రతి కవి ఏదో రూపంలో ఆయన తలుచుకోవటం, లేకపోతే ఆయన గురించి ఒక అభిప్రాయం చెప్పడం. మరి ఈ పుస్తకాలు ఎప్పుడు మొదలైంది? శత జయంతికి 3 ఏళ్ల ముందే మొదలైంది పుస్తకాల ప్రచురణ అనేది. అట్లా ఆ రకంగా అది శ్రీశ్రీ సాహిత్య నిధి పనిచేస్తూ ఉంది. చాలా సాధ్యమైనంత చౌకలోనే పుస్తకాలు కూడా వాళ్ళు అందజేశారు, అందజేస్తున్నారు, ఇంకా కొద్దిగా ఉన్నాయి. కనుక అట్లా శ్రీశ్రీకి జరిగిన విధంగా భారతదేశంలో మరే కవికి అంతమంది రచయితలు రచనలు, ఇప్పుడు మన ఇద్దరి పుస్తకాలు కూడా ఇందులో ఉన్నాయి అంటేనే అది శ్రీశ్రీ గొప్పతనం, మన గొప్పతనం కాదు, శ్రీశ్రీ గొప్పతనం అది. సార్, మహాప్రస్థానం ఇతర భాషల్లోకి ఏమన్నా అనువాదం జరిగిందా? జరిగిందండి. నా హిందీ శ్రీశ్రీనే స్వయంగా ఇంగ్లీష్లో అనువాదం చేశాడు. అనువాదం చేసుకుని అది శ్రీశ్రీలో కాపీ అవైలబుల్ గా ఉందండి ఇప్పుడు? ఉందండి, అందుబాటులో. అంటే అన్ని కవితలు అన్ని చేయలేదు, కొన్ని చేసుకున్నాడు, చేశాడు. అన్ని కవితలు మహాప్రస్థానం అన్ని కవితలు ఇదే ముఖ చిత్రంతో హిందీలోకి నిర్మలానంద గారు అనువాదం చేశారు. నిర్మలానంద గారు అంటే మా ప్రజా సాహిత్య పత్రికకి ఆయన ఒకప్పుడు చాలా సంపాదకుడు. ఆయన ఉరుకులు పరుగులు ఎత్తించిన వాడు ఆయన పత్రికని, మమ్మల్ని కూడా. సార్, నిర్మలానంద్ గారు చేసిన మహాప్రస్థానం హిందీ అనువాదం అవైలబుల్ గా ఉందా? అందుబాటులో ఉందండి, అందుబాటులో ఉంది. దాన్ని ప్రచురించింది మాత్రం తరిమెల నాగిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్. ఎందుకు తరిమెల నాగిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ వాళ్ళు ప్రచురించారంటే, తరిమెల నాగిరెడ్డి గారికి శ్రీశ్రీకి ఒక వ్యక్తిగతమైన అనుబంధం, అంటే ఉద్యమ సంబంధమైన అనుబంధం చాలా చాలా ఉంది వాళ్ళిద్దరికేను. చిన్నవాడు తరిమెల నాగిరెడ్డి గారు శ్రీశ్రీ కంటే 7 ఏళ్ళు చిన్నవాడే. కానీ ఒక రాజకీయ నాయకుడిగా ఆయన చాలా శ్రీశ్రీకి ఆయన అంటే చాలా గౌరవం. నాగిరెడ్డి గారు ఒక చిన్న పోయం కూడా రాసినట్టు గుర్తుందండి. అవునవును, వజ్రం అని ఆయన నాగిరెడ్డి గారి గురించి వజ్రం అనే కవిత ఆయన రాశాడు. చాలా అయితే దాన్ని ఆయన ఏమన్నాడంటే, అది ఇటాలియన్ శైలి కవిత్వం రాశాను చూడమన్నాడు. మనకు తెలియదు ఇటాలియన్ ఏమో, ఆయనకు తెలుసు. ఏమన్నాడంటే, మన తరిమెల నాగిరెడ్డి అనంతపురం జిల్లాలో దొరికిన వజ్రకరూర్ వైఢూర్యం, నా తరిమెల నాగిరెడ్డి విశాఖపట్నం సముద్ర తీరంలో ఆకస్మికంగా అగుపించిన ఆణిముత్యం, ఒక తరిమెల నాగిరెడ్డి స్నేహానికి స్వేచ్ఛకి విప్లవానికి ఒకే ఒక పర్యాయ పదం. ఇంతెందుకు, ఈ తరిమెల నాగిరెడ్డి 10 పెట్టి గుణకారం చేసిన మంచితనం. వాళ్ళిద్దరూ పక్క గదుల్లోనే ఉన్నారు. విజయవాడ హోటల్లో కూతురు పక్క గదుల్లోనే ఉన్నారు. ఆయన ఎవరితోటో ఆయన కార్యకర్తలతో మాట్లాడుకుంటున్నాడు, ఈయనేమో ఇంకో గదిలో ఉన్నాడు. వెంటనే ఏదో ఒక ఆయన ఈ శ్రీశ్రీ కవిత్వాలు చక్కగా ఒక పుస్తకం తీసుకుని రాయటం ఉండవు, సిగరెట్ పెట్టల మీద అక్కడ ఏదో టిఫిన్ పొట్లాలు ఏమన్నా వస్తాయి కదా, ఖాళీగా తెల్లగా ఏమైనా కనిపిస్తుంది దాని మీద ఇట్లా రాసేస్తుంటాడు. వెంటనే రాసేసిన తర్వాత దాన్ని ఆ పక్కనే ఉన్నాయని దాన్ని ఫెయిర్ చేసి శ్రీశ్రీ గారు సంతకం పెట్టేసుకుని దాన్ని తీసుకెళ్లి దాన్ని ఆ తెలుగు ఏదో పత్రిక జ్వాల పత్రిక దానికో ఇచ్చారు. అది వెంటనే వచ్చేసింది. అది